హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం చేయబోయే కర్రీ ఏంటంటే ఎగ్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఎగ్స్, పచ్చిమిర్చి, ఆనియన్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర. ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ కోసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా ఇలా పెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. 4 eggs తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆమ్లెట్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. 2 ఆమ్లెట్స్ కింద వేసుకుందాం ఫ్రెండ్స్. 2 ఎగ్స్ని తీసుకుని 2 ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇందులో కొంచెం సాల్ట్, ఉప్పు, కారం అనేది అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అందులోనే కొంచెం ఆనియన్స్ అనేది, కొంచెం పచ్చిమిర్చి అనేది కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఆనియన్స్ రెండు కలిపి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద బాండీ అనేది పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసేద్దాం ఫ్రెండ్స్. బాండీ అనేది హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులో ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకో 2 ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని కూడా ఇలా కలుపుకుని ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇంకో ఆమ్లెట్ అనేది వేసుకుందాం మనం. ఆమ్లెట్ అనేది ఇలా టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేరే సైడ్కి టర్న్ చేసుకుని 2 minutes కుక్ చేసి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది మనకి. ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకోటి వేసాం ఫ్రెండ్స్. దాని మీద బాండీ పెట్టి ఇంకో ఆమ్లెట్ అనేది వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని పీసెస్ కింద అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పీసెస్ కింద అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 పీసెస్ కింద మనం చేసుకుందాం ఫ్రెండ్స్. 2 ఆమ్లెట్స్ కదా మనం వేసింది. ఇలా 4 పీసెస్ అనేది మనం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆమ్లెట్ని. 2 ఆమ్లెట్స్ని ఇలా పీసెస్ కింద అనేది చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇలా బాండీ అనేది పెట్టుకుని ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు అనేది వేసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీస్లోకి అనేది. ఇలా వేసుకుని సాల్ట్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా పట్టేలాగా ఆనియన్స్ అన్నిటికీ కూడా ఇలా కలిపేసి మనం లిడ్ అనేది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత అనేది. ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని 2 minutes అనేది ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ అనేది, అది వేసేసుకుందాం ఫ్రెండ్స్. అందులో ఇలా అన్ని ముక్కలు కూడా మనం వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆమ్లెట్ ముక్కలన్నీ కూడా చింతపండు రసం అనేది అలాగే కారం అనేది యాడ్ చేసుకుని ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కలిసేలాగా. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పులుసులో 2 మెంతులు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. పులుసు అనేది టేస్ట్ వస్తుంది. అలాగే మనం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ పైన. ఫ్రెండ్స్ మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ అనేది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసి ఒకసారి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కర్రీని అనేది ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకు ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.